ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. గత 2 రోజుల నుంచి విధులు బహిష్కరిస్తూ సిపిడిఓ కార్యాలయ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. జగ్గైపేట జిల్లాలోని అంగన్వాడీలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే మార్చి నెలలో జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని అంగన్వాడీలు హెచ్చరించారు. ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో విజయవాడ నగర అభివృద్ధిపై కీలక సమావేశం జరిగింది. నగర అభివృద్ధి, అండర్ డ్రైనేజ్ వ్యవస్థపై ఎంపీ కేశినేని సమగ్ర సమీక్ష నిర్వహించారు. అమరావతి రాజధానికి అనుబంధంగా రూపుదిద్దుకోనున్న విజయవాడ అభివృద్ధికి ప్రణాళికలు వేశారు. డ్రైనేజ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు సమగ్ర డిపిఆర్ సిద్ధం చేస్తున్నామని ఎంపీ వెల్లడించారు. నగరంలో నూతనంగా నిర్మాణం కానున్న పలు ఫ్లైఓవర్లపై విస్తృత చర్చ జరిపారు. రానున్న రోజుల్లో విజయవాడ నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఎంపీ కేశినేని అన్నారు. తిరుపతి నగరంలోని అవంతి కాలనీలో గంజాయి ముఠాని పోలీసులు పట్టుకున్నారు. అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల సమయంలో కొంతమంది నిందితులు పారిపోగా 7 మంది పట్టుబడ్డారు. అవంతి కాలనీ వద్ద పట్టుబడ్డ నిందితుల వద్ద నుండి 4 కిలోల గంజాయి, 4 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ 7 అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా యువత వ్యసనాల బారిన పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పోలీసులు సూచించారు. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నైవేద్య విరామం సమయంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, బాలీవుడ్ నటి రవీనా టాండన్, టీడీపీ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పాండిచ్చేరి ప్రభుత్వ విప్ ఆరుముఖం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో వేరువేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాన్ని అందజేశారు. సోమవారం కురిసిన అకాల వర్షాల కారణంగా జగిత్యాల జిల్లాలో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పంటలు నష్టపోయిన రైతులతో కలిసి పొలాల్ని పరిశీలించారు. కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా మామిడి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. రైతు దేశానికి వెన్నుముకని, అలాంటి రైతులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి రైతు బిడ్డ కాబట్టి రైతుల సమస్యలపై దృష్టి సారిస్తారని జీవన్ రెడ్డి కోరారు. రాష్ట్ర రైతాంగానికి ఫిబ్రవరి చివరిలోగా రైతు భరోసా అందించి రైతుకు అండగా నిలవాలని జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గోదావరి నది పవిత్రతను కాపాడాలనే లక్ష్యంతో స్వచ్ఛ ధర్మపురి, స్వచ్ఛ గోదావరి కార్యక్రమాన్ని తీసుకున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. తాము తీసుకున్న ఈ నిర్ణయానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించి గోదావరి పవిత్రతను కాపాడే బాధ్యతలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ధర్మపురి క్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నారని, ధర్మపురి పవిత్రత పెంపొందించడంతో పాటు గోదావరి పవిత్రత కాపాడాలని లక్ష్యంతో తాము స్వచ్ఛ ధర్మపురి, స్వచ్ఛ గోదావరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి అడ్లూరి తెలిపారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టాల విబులో కూరుకుపోతుంటే, మరోప్రక్క గాలి దుమారంతో కూడిన అకాల వర్షాలతో ఆరబెట్టిన మిర్చి పంట తడిసి ముద్దైంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని సిరోల్ మండలం కాంపల్లి గ్రామంలో అకాల వర్షం సృష్టించిన బీభత్సంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి పంట పూర్తిగా తడిసి ముద్దైంది. నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని మిర్చి పంట రైతులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో 101 కేజీల గంజాయి, 2 కేజీల లిక్విడ్ గంజాయిని ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్కి చెందిన అస్లాం గంజాయిని హైదరాబాద్కి కారులో తీసుకెళ్తున్నాడని అధికారులకు సమాచారం అందింది. ఖమ్మం జిల్లా వైరా వద్ద కారుని అదుపులోకి తీసుకుని తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడడంతో అంతా షాక్కు గురయ్యారు. ఈ గంజాయి విలువ 6,72,000 ఉంటుందని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీ చాంద్రానగుట్ట బర్కస్లో విముఖి హనుమాన్ దేవాలయంలో గుర్తు తెలియని దుండగలు హనుమాన్ విగ్రహం ధ్వంసం చేశారు. సంఘటనా స్థలానికి సంఘాలు పెద్ద ఎత్తున చేరుకుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. ఆలయం వద్ద హిందూ సంఘాలు భారీగా ఆందోళన చేపట్టడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన అమానుష దాడిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. ఈ దాడిలో 2 నెలల పాప మృతిపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడి ఘటనపై డీజీపీ శివధర్ రెడ్డితో మాట్లాడారు. రజక దంపతులపై జరిగిన దాడిని విచారించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు సభ్య సమాజంలో హేయమైన చర్య అని బాధితులకు అండగా ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కమిషనర్ ప్రభుత్వ అధికారిలా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లా పనిచేస్తున్నారని ఆరోపించారు. కూకట్పల్లిలోని పలు సమస్యలపై కమిషనర్కు ఫోన్ చేసినా స్పందించడం లేదని, సున్నం చెరువు విషయంలో కమిషనర్ నిర్ణయాలు అనుమానాస్పదంగా ఉన్నాయని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో కోట్లాది రూపాయలతో చెరువులకు ఫెన్సింగ్ వేశామని, అప్పట్లో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నివేదికలను పక్కన పెట్టి 2014 నాటి సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకోవటం వెనుక ఆంతర్యం ఏమిటని ఎమ్మెల్యే మాధవరం ప్రశ్నించారు. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వర బండ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ తొలి పాలకవర్గ సమావేశానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజురెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసే అవకాశం కొద్ది మందికే లభిస్తుందని, ప్రజల నమ్మకాన్ని బమ్ము చేయకుండా రాబోయే 5 ఏళ్ల పాటు ప్రతి వార్డుని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సూచించారు. ఇంద్రేశం మున్సిపల్ అభివృద్ధికి ఇప్పటికే 15 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగిందని, అతి త్వరలో వీటికి సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 580 కోట్ల సైబర్ క్రైమ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బుడతనేని వికాస్ చౌదరిని అరెస్టు చేసి విచారణ చేయగా, ఈ కేసుకు సంబంధం ఉన్న మరో 12 మంది నిందితులను అరెస్టు చేశామని ఖమ్మం జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మరో 8 మంది పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. సైబర్ నేరస్తుల నుంచి చెక్ బుక్స్, బ్యాంక్ అకౌంట్లు, నెట్ బ్యాంకింగ్కు సంబంధించిన కీలక డేటా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయం ఉందనే అంశంపై దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో కరీంనగర్ మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో కలిసి బండి సంజయ్ చార్మినార్, భాగ్యలక్ష్మి అమ్మవారితో పాటు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు. పాత బస్తీలో బండి సంజయ్ పర్యటనతో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో సోమవారం కురిసిన అకాల వర్షంతో పంటలు దెబ్బతిని రైతులు భారీగా నష్టపోయారు. ఈదురుగాలులతో పాటు వడగళ్లు కురవడంతో నియోజకవర్గంలో మొక్కజొన్న పంటలు వేసిన రైతాంగానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. నష్టపోయిన పంట పొలాల్ని సర్వే చేసి వెంటనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. తానూరు మండలంలోని నష్టపోయిన మొక్కజొన్న పంటల్ని పరిశీలించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. బొత్స వ్యాఖ్యల్ని వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను కోరారు. వైసీపీ సభ్యులను మెప్పించడానికి మేం సభకు రావడం లేదని, సభ నుంచి వాకౌట్ చేయడం ప్రతిపక్ష నేత బొత్సకు ఫ్యాషన్ అయిపోయిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్టలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వినోబా నవోదయ కాలనీలోని భూదాన్ భూముల్లో స్థానికులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 67 ఎకరాల్లో విస్తరించి ఉన్న భూదాన్ భూమిలో 31 ఎకరాల స్థలంలో గుడిసెలు వేసుకున్నారు. వారిని ఖాళీ చేయించేందుకు పోలీసులు జేసీబీ, ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చారు. దీంతో పోలీసులపై స్థానికులు కర్రలు, కారంతో తిరగబడ్డారు. 2013లోనే అనుమతితో ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నామని కాలనీ వాసులు అంటున్నారు. మిగిలి ఉన్న స్థలంలో కూడా నివాసం ఏర్పాటు చేసుకుంటామన్న నెపంతో ప్రైవేటు రియల్టర్లు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలోని ఓ మొబైల్ షాప్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక సుభాష్ చంద్రబోస్ చౌరస్తా సమీపంలో ఉన్న మొబైల్ దుకాణంలో సోమవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి ఫైర్ ఇంజిన్ తరలించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. దుకాణంలో ఎలక్ట్రికల్ సామాగ్రి అధికంగా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించి భారీగా ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో మొబైల్ షాప్ పూర్తిగా దగ్ధమైంది. సుమారు 20 లక్షల ఆస్తి నష్టం జరిగిందని యజమాని తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నానని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బన్సిలాల్పేట డివిజన్లో పర్యటించి 68 లక్షల రూపాయల వ్యయంతో 3 ప్రాంతాల్లో చేపట్టే సిసి రోడ్డు నిర్మాణ పనుల్ని ప్రారంభించారు. రోడ్డు పనుల నాణ్యతను సక్రమంగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత స్థానికులపై ఉందని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రోడ్లు, డ్రైనేజీ, వాటర్ పైప్లైన్ల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అభివృద్ధిలో సనత్నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని తలసాని అన్నారు. హైదరాబాద్లో సినీ నటి నిధి అగర్వాల్ సందడి చేసింది. ఎర్రమంజిల్లో నూతనంగా ఏర్పాటు చేసిన పారాడాక్స్ మ్యూజియంను సంస్థ ప్రతినిధులతో కలిసి ఆమె ప్రారంభించారు. కంటికి కనిపించేది నిజం కాదని నిరూపించే అద్భుతమైన ఆప్టికల్ భ్రమలు, సైన్స్ ఇంటరాక్టివ్ ఎగ్జిబిట్లతో కూడిన ఒక వినూత్న వినోద కేంద్రం పారాడాక్స్ మ్యూజియం అని ఆమె కొనియాడారు.